మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి దాదాపుగా 190 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి ఒక నోటిఫికేషన్ వచ్చేలా కనిపిస్తా ఉంది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ సిలబస్, అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనం వేకెన్సీస్ చూద్దాము, ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా మనకు వేకెన్సీస్ మొత్తం 190 ఖాళీలు అయితే మనకు ప్రస్తుతం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో కాళేశ్వరం జోన్, మొత్తం జోన్ల వారిగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం జోన్ లో మనకు దాదాపుగా మొత్తం ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఈఓ పోస్టులు మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారనమాట. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, సో 3 గ్రేడ్లకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఇందులో గ్రేడ్ 1 అంటే ఈఓ గ్రేడ్ 1 సంబంధించిన ఖాళీలు వచ్చేసరికి కాళేశ్వరం జోన్ లో మనకు గ్రేడ్ 1 లో ఒక ఖాళీ ఉంది. అదేవిధంగా గ్రేడ్ 2 లో 3, గ్రేడ్ 3 లో 2 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా బాసర జోన్ లో వచ్చేసరికి మనకు గ్రేడ్ 1 సంబంధించిన ఖాళీలు 4, గ్రేడ్ 2 లో 6, గ్రేడ్ 3 లో 4 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా రాజన్న సంబంధించినటువంటి జోన్ సంబంధించి చూసినట్లయితే గ్రేడ్ 1 ఈఓ గ్రేడ్ 1 సంబంధించిన పోస్టులు 4, గ్రేడ్ 2 సంబంధించినటువంటి 2, గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఒక ఖాళీ అయితే ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జోన్ సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జోన్ లో చూసినట్లయితే గ్రేడ్ 1 లో 9, గ్రేడ్ 2 లో 4, గ్రేడ్ 3 లో 7 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి, సో యాదాద్రి భువనగిరి సంబంధించిన జోన్ చూసినట్లయితే గ్రేడ్ 1 సంబంధించిన ఖాళీలు 6, గ్రేడ్ 2 లో 15, గ్రేడ్ 3 లో 27 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా చార్మినార్ జోన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు భారీగా వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ 1 లో 10 ఖాళీలు, గ్రేడ్ 2 లో 27 ఖాళీలు ఉన్నాయి, గ్రేడ్ 3 లో 30 ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 67 ఖాళీలు మనకు చార్మినార్ జోన్ లో ఇక్కడ కనిపిస్తా ఉంది. అదేవిధంగా జోగులాంబ సంబంధించిన జోన్ లో చూసినట్లయితే గ్రేడ్ 1 లో 7, గ్రేడ్ 2 లో 5, గ్రేడ్ 3 లో 16 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్ గా మనకు గ్రేడ్ 1 సంబంధించి ఆల్ ఓవర్ స్టేట్ లో చూసినట్లయితే 41 ఖాళీలు, గ్రేడ్ 2 లో 62, గ్రేడ్ 3 లో మనకు 87 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 190 ఖాళీలకు సంబంధించిన వేకెన్సీస్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఓకేనా? సో ఏదైనా డిగ్రీ. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వీరు రిలీజియన్ హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి. ఓకేనా? సో క్రిస్టియన్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇతర మతాలకు చెందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండరు. ఎందుకంటే ఇవి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఖాళీలు. అదేవిధంగా వీటికి సంబంధించిన వయోపరిమితి ప్రస్తుతం మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇటీవల విడుదల చేసినటువంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన నోటిఫికేషన్ ఒక రిలీజ్ అయింది కదా. సో అందులో మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు ఓపెన్ లో 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నట్లుగా అక్కడ స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎలిజిబిలిటీ వయోపరిమితి వచ్చేసరికి 18 ఇయర్స్ మినిమం, మాక్సిమం 34 ఇయర్స్. ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కావచ్చు. సో ఈ వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 5 సంవత్సరాలు వయో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గతంలో మనకు ఏ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ దాదాపుగా మాక్సిమం వయసు మనకు 42 నుంచి 44 సంవత్సరాల వరకు ఇచ్చేటువంటి అవకాశం కనిపించేది. కానీ ఈసారి మాత్రం తగ్గించడం జరిగింది. కొంతవరకు మనకు ప్రజా సంఘాల తరపున నుంచి కావచ్చు, విద్యార్థి లోకం నుంచి కావచ్చు, కొంతవరకు ఈ వయో సడలింపు ఏదైతే ఉందో దాన్ని 34 నుంచి 42కు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ వస్తూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన నాటికి ఒకవేళ అది మార్పు జరిగితే మనకు 42 లేదా 44 వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మార్పు జరగకపోతే ప్రస్తుతం ఉన్నట్లుగా 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నట్లుగా అక్కడ మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది మనకు పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకు కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో మనకు ఈ నోటిఫికేషన్ అంటే ఈఓ సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే 2 పేపర్లలో మనకు కండక్ట్ చేశారు. కాబట్టి ఈసారి కూడా 2 పేపర్లలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ సంబంధించినటువంటి 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2 వచ్చేసరికి కంప్లీట్ గా హిందూ రిలీజియన్ సంబంధించినటువంటి కొంతవరకు ఆ టాపిక్స్ కొన్ని ఉంటాయి. వాటి నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు గాను కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా 300 మార్కులకు 300 ప్రశ్నలు మనకు అడుగుతారు. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది.
పేపర్ 1 ఒకసారి సిలబస్ చూసినట్లయితే పేపర్ 1 లో మనకు కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా స్టేట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు జనరల్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ముఖ్యంగా మనకు బడ్జెట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, రెండు కూడా కవర్ చేయాల్సి ఉంటుంది జిఎస్ లో ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, సో ముఖ్యంగా ఇండియన్ పాలిటీలో మనకు స్థానిక సంస్థల పైన ఫోకస్ చేస్తున్నట్లుగా మనకు మెన్షన్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవల మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అందులో మనకు ఇండియన్ పాలిటీ అనేది మెన్షన్ చేశాడు. ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సొసైటీ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో తెలంగాణ హెరిటేజ్ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, తెలంగాణ జాతరలు ఏవైతే ఉంటాయో, సో తెలంగాణకు సంబంధించిన కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా తెలంగాణ పాలసీ, సో తెలంగాణ పథకాలకు సంబంధించినది. అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఓకేనా, ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దాన్నే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూవ్మెంట్, ఈ రెండు కూడా అంటే తెలంగాణ ఫార్మేషన్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా మనకు లాజికల్, రీజనింగ్ మరియు అనలిటికల్ అబిలిటీ, సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో రీజనింగ్ సంబంధించినటువంటి మెంటల్ అబిలిటీ అంటాం కదా, సో ఈ టాపిక్ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. ఆర్థమెటిక్ నుంచి అంత క్వశ్చన్స్ రావు, సో 1, 2 రావచ్చు, అంతకు మించి రావు, ఒకవేళ అవి కూడా రాకపోవచ్చు, ఓకేనా. సో లాజికల్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ చదువుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా బేసిక్ ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పేపర్ 1 సంబంధించినటువంటి దాదాపుగా 13 టాపిక్లు ఉన్నాయి. ఆ తర్వాత మనకు పేపర్ 2 సంబంధించినది, సో మనం ఇందాక చెప్పుకున్నాము హిందూ రిలీజియన్ సంబంధించినది, మొత్తం హిందూ ఫిలాసఫీ, అదేవిధంగా టెంపుల్ సిస్టమ్ గురించి అనమాట. సో ఇందులో మనకు మొత్తం ఈ పేపర్ 2లో 12 టాపిక్లు ఉంటాయి. అందులో ఒక లెసన్ ఒకటే 12 టాపిక్లు అనుకుంటే టాపిక్ నెంబర్ 1 వచ్చేసరికి రామాయణం, టాపిక్ నెంబర్ 2 వచ్చేసరికి మహాభారతం, టాపిక్ నెంబర్ 3 వచ్చేసరికి భగవద్గీత. సో ఈ 3 టాపిక్లలో ఎట్లా ఉంటుందంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉందనుకోండి, రామాయణం అంటే మనకు సిలబస్ లో మెన్షన్ చేసి నేను చెప్తున్నాను మీకు. సో రామాయణంలో మనకు అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన నిక్ నేమ్స్ కావచ్చు, వారు ఏ ప్లేస్ లో విజిట్ చేస్తారు, ఎక్కడ యుద్ధాలు జరుగుతాయి, ఏ ప్లేస్ లో ఎలాంటి జరుగుతూ ఉంటాయి, వాటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ప్లేసెస్ ఇన్ రామాయణం, ఓకేనా. సో అదేవిధంగా మహాభారతంలో కూడా అదే, భగవద్గీతలో కూడా అదే, సేమ్ ఈ 3 టాపిక్లు కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అదేవిధంగా 4వ టాపిక్ వచ్చేసరికి హిందూ పురాణాసు, 5వ టాపిక్ వచ్చేసరికి టెంపుల్ ఆగమాస్, ఓకేనా. సో టెంపుల్ ఆగమాస్ లో మనకు వైష్ణవం, శైవం ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినవి. అదేవిధంగా 6వ టాపిక్ వచ్చేసరికి హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ సెలబ్రేటెడ్ ఇన్ ఓవరాల్ ఇండియా, ఓకేనా. భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి వివిధ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టాపిక్స్ ఉంటుంది అనమాట. అదేవిధంగా 7వ వచ్చేసరికి వేదిక్ కల్చర్, ఓకేనా. సో కల్చర్, వేదిక్ కల్చర్ లో మనకు యజ్ఞాస్ ఉంటాయి, యాగాలు ఉంటాయి, సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా 8వ టాపిక్ వచ్చేసరికి డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్చర్ ఇన్ హిందూ రిలీజియన్, ఓకేనా. సో మనము మన ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేటివ్స్ పరంగా కావచ్చు, మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో మనకు పెద్దలకు, మన గురువులకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటిది, అదేవిధంగా ఇందులోనే మనకు శంకరాచార్య కావచ్చు, నారాయణాస్ కావచ్చు, అదేవిధంగా రామానుజాచార్య సంబంధించిన వీళ్ళ గురించి కొంతవరకు ఉంటుంది అనమాట. ఇది 8వ టాపిక్. 9వ టాపిక్ వచ్చేసరికి మనకు సొసైటీ అంటే సోషియాలజీ నుంచి మెన్షన్ చేసినటువంటి ఒక టాపిక్. ఇది కుటుంబం గురించి, సో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, సో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ ఇది మనకు సోషియాలజీ సంబంధించిన బుక్ లో ఉంటుంది. సో ఈ లెసన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగిలిన 3 లెసన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా ఎండోమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన రిలేటెడ్ అనమాట. ఇందులో ఒకటి వచ్చేసరికి ల్యాండ్, టెంపుల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్ ల్యాండ్స్ మీద ఒక టాపిక్. మిగిలిన 2 వచ్చేసరికి డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఓకేనా. మనకి ఇప్పుడు ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా మరో టాపిక్ వచ్చేసరికి ఆలయాలకు ఆదాయాలు ఏ విధంగా వస్తాయి, ఆ ఆదాయాలను ఏ విధంగా ఖర్చు చేయవచ్చు అనే విధాల గురించి ఇక్కడ మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్. ఇవన్నీ కూడా కొంతవరకు మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా బుక్ తీసుకుని కొంతవరకు నేర్చుకున్నట్లయితే, ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మనకు తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 190 కాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో త్వరలో మనకు రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. సో వీటికి సంబంధించినటువంటి మనం నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చూసినట్లయితే ప్రస్తుతం మనం ఇప్పుడు మే 15 దగ్గరలో ఉన్నాము. సో దాదాపుగా జూన్ 15 ఆర్ జూన్ లాస్ట్ నాటికి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం టీజీపీఎస్సీ దగ్గర ఏ నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం నుంచి ఏ అనుమతి వచ్చినప్పటికీ ఇమీడియట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, మిగిలిన డేట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ కోసము
అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాదాపుగా 3 నెలల గ్యాప్ లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్ గా తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 190 పోస్టులకు సంబంధించినటువంటి ప్రస్తుతం రాబోతున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.